జగిత్యాల జిల్లాలో బంజారా లంబాడి గిరిజనుల సాంప్రదాయ పండుగ శీతల మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రకృతి వర్షాలు పశు సంపదను ఆరాధిస్తూ సమాజ శ్రేయస్సు పంటల సమృద్ధి కుటుంబాల ఆయురారోగ్యాలను కోరుతూ తండాల ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శీతల పండుగ బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే శీతల భవాని పండుగ అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే లంబాడికి సంబంధించిన వారు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ఉదయం నుంచి అయితే పండుగకు సంబంధించిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి నిర్వహిస్తున్నారు. అయితే ఒక 8 రోజుల ముందరి నుంచి ఈ పండుగకు సంబంధించిన ప్రణాళిక ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతానికి అయితే ఇక్కడ అటవీ ప్రాంతంలో ఇక్కడ అయితే 7 దేవతలకు సంబంధించినటువంటి 7గురికి మాత్రము ప్రసాదాలు అయితే అందజేయడం జరిగింది. అయితే దాదాపు 7 రకాల ప్రసాదాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే 7 రకాల ప్రసాదాలు ఏదైతే ఉన్నాయో ఒక రోజు ముందటి నుంచి వెళ్ళి వారు ఈ ప్రసాదాలకు సంబంధించినది ఒక పొద్దులు నిర్వహించుకొని ఇల్లు కావచ్చు లేకపోతే వాళ్ళ పరిసర ప్రాంతాలు కావచ్చు శుభ్రంగా నిర్వహించుకొని అయితే వాళ్ళైతే ఈ పండుగ అయితే నిర్వహించుకుంటారని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నైతే వారం ఏదైతే స్టార్ట్ కాబోతుందో శ్రావణం స్టార్ట్ కాకముందే ఈ పండుగను అయితే నిర్వహించుకుంటారు. మనతో పాటు అయితే ఒక వ్యక్తి ఉన్నారు, అని అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు పండుగ అనేది ఎట్లా ఏ విధంగా తీసుకుంటారు, అయితే ఈ పండుగ ప్రత్యేకత ఉన్నది? ఇది మాకు పూర్వీకుల నుండి ఉన్నది. ఈ పండుగ ఇప్పటి నుండి కాదు. మాకు దేవతలు అప్పుడు సతీదేవి భాగాలు 11 చోట్ల పడితే మేము 7 దేవతలను అదే స్ఫూర్తితోని స్మరించుకుంటూ పండుగ చేసుకుంటాం. పూర్వీకులకు రోగాల బారిన పడి అనావృష్టి అనారోగ్యంగా ఉంటే శ్రీకృష్ణుడు అప్పుడు మన ఎరగలసాని అవతారంలో వచ్చి ఈ విధంగా కాదు, మీరు 7 దేవతలను కొలుచుకుంటేనే మీకు అన్ని పిల్ల జల్ల గొడ్డు గోద వ్యవసాయ పరంగా డబ్బు పరంగా చాలా మంచిగా ఉంటారని చెప్పేసి ఆయన ఉపబోధ చేసిండు. దానికి ఒక బలి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు గిరిజనులు శ్రీకృష్ణునే ఎరకలసాని వేషంలోనే పాతి పెట్టడం జరిగింది. అప్పటి నుండి దేవత మెచ్చి దీనికి ఒక పూజారి ఉండే, పవార అని చెప్పేసి ఒక పూజారి ఉండే. అతన్ని ఆ దేవత అప్పుడు కోపగించి నన్ను పెళ్లి చేసుకుంటావా, నీ శిరస్సు కట్టించి పెడతావా అని చెప్పేసి అంటే అప్పుడు ఆ దేవుని మెప్పించేందుకు పెళ్లి చేసుకునే దానికన్నా శిరస్సు ఖండించడే ముఖ్యం అని చెప్పేసి దాని నైవేద్యంగానే ఉల్లిగడ్డ అనేది పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం పెట్టలేకపోతున్నాం కాబట్టి అది పెట్టడం అయింది. ఈ 7 దేవతలు మెచ్చి వాటికి నైవేద్యంగా 7 రకాల బెల్లం బువ్వ కావచ్చు, వేరే వేరే వంటకాలు, వేరే వేరే గుడాలు అవి ఇవి కలిసి 7 రకాలుగా వండి నైవేద్యంగా పెడుతున్నాము. అయితే అదే విధంగా మనతో పాటు మరొక మహిళలు అంటే వర్షాన్ని కూడా లెక్క వేయకుండా మనతో పాటు మహిళలు వారి కూడా తెలుసుకుందాము. చెప్పండి మేడం, ఇప్పుడు మీరు పండుగ ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అదే పండుగకు సంబంధించిన ప్రణాళిక ఏ విధంగా ఉన్నది? రోజుల ముందు పోతాం, నాయకుని దగ్గరికి పోయి మనం మరి సీతా పండుగ ఎప్పుడు చేసుకుందాము అని నాయకునికి అడుగుతాం. అడిగినాక ఆ నాయకుడు ఉండి అంటాడు కదా, ఈ ఫలాని డేట్ కాడ మనం పోయిన వారం మంచిగా లేదు, ఈ వారం మంచిగా ఉన్నది, మీరు పోయిన వారం చేయకుండ్రి అమాస వస్తుందని మళ్ళీ ఈ వారం డేట్ ఫిక్స్ చేసినాం. పొద్దున లేస్తాం, మంచిగా స్నానం చేసి మంచిగా గూడాలు ఆడతాం, బెల్ల బువ్వ ఆడతాము. బెల్ల బువ్వ గూడాలు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు పైసలు ఇవన్నీ తీసుకొచ్చి దేవునికి ఇమ్మప్ప చెప్తాం. మా శీతల భవాని అంటే మాకు ఏడాదికి ఒక్కసారి పెద్ద పండుగ. ప్రస్తుతానికి మనం చూసుకుంటే శీతల భవాని పండుగ ఏదైతే ఉన్నదో ఈ పండుగకు సంబంధించి అయితే ఇక్కడ ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. అయితే వర్షానికి కూడా లెక్క వేయకుండా పెద్ద ఎత్తున గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ఇటు యువకులు కావచ్చు, అయితే గ్రామ చివరిలో ఉన్నటువంటి ఈ అడవి ప్రాంతంలో అయితే పండుగ నిర్వహించుకుంటారు. అయితే పిల్ల పాపలతో అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని అయితే పండుగ నిర్వహిస్తున్నారు. ఈ పండుగ మాత్రం వీరికి మొదటి పండుగ, అదేవిధంగా పెద్ద పండుగ కూడా తెలియజేస్తున్నారు. కేవలం సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి.